నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ యువరాజు కాల్పుల విరమణ జరగాలని చెప్పేసి సూచించారు. వివరాల్లోకి వెళితే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారి ప్రతినిధిగా కువైట్ యువరాజు షేక్ సబా ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు కాల్పుల విరమణ మరియు గాజా మరియు లెబనాన్ లోని పౌరులకు రక్షణ కల్పించాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. రియాద్ లో జరిగిన అసాధారణ అరబ్ మరియు ఇస్లామిక్ సమ్మిట్లో ఆయన ప్రసంగిస్తూ కువైట్ యువరాజు గారు మాట్లాడుతూ గాజా మరియు మిగిలిన ఆక్రమిత పాలస్తీనాలోని ఆక్రమణ దళాలు చేసిన మారణ హోమం గురించి, అలాగే పౌరులను క్రమబద్ధంగా లక్ష్యం చేసుకుని ప్రవేశాన్ని నిరోధించడం గురించి ఆయన హెచ్చరించారు. మానవతా సహాయం మరియు అలాగే బలవంతంగా వారిని ఇతర ప్రాంతాలకు తరిమేస్తూ ఉన్నారని చెప్పేసి జెరూసలాం నగరం యొక్క చారిత్రక మరియు చట్టపరమైన స్థితిని మార్చడానికి ప్రయత్నించాలని చెప్పి అంతర్జాతీయ సమాజం ఏకమై ఈ ఉల్లంఘనలకు మరియు ఈ యొక్క దురాక్రమణలకు మరియు అలాగే ఈ యొక్క యుద్ధాలకు ముగింపు పలకాలని చెప్పి ఆయన కోరారు. మరి అంతర్జాతీయ సమాజం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే గల్ఫ్ ప్రాంతంలో అరబ్ దేశాల ప్రాంతాలలో మనం చూసుకుంటే యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ వైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియకుండా ప్రజలైతే భయపడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.